కుంభరాశి వారికి మే 18 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీరు వినబోతున్నటువంటి ఆ 5 పెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే మీకు పట్టిందలా బంగారమే కాబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి. అయితే ఇక వివరాల్లోకి వస్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వది, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వాళ్ళకి గురించి చెప్పాలంటే వీళ్ళు సాధారణంగా చాలా మంచి మనసున్న వాళ్ళని చెప్పుకోవచ్చు. అందరూ బాగుండాలి, సమాజానికి ఏదైనా మంచి చేయాలి అనే తపన వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళ రాశి అధిపతి శని భగవానుడు. అయితే వాయుతత్వ దశ అని, అందుకని వీళ్ళు చాలా స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఏదైనా కానీ కొత్తగా ఏదైనా చేయాలని చూస్తారు. వీళ్ళ ఆలోచనలు చాలా వినూత్నంగా, అందరికంటే భిన్నంగా ఉంటాయి. వీళ్ళు చాలా తెలివైన వారు. మానవతా దృక్పథాన్ని ఎక్కువ అలవర్చుకొని లోకులు కాకులు అని కొట్టి పారేవేయకుండా 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ ముందు ఉంటారు. వీళ్ళు కొంచెం భిన్నంగా కనిపిస్తారు. అంత త్వరగా అందరితో కలిసిపోరు. కానీ వీరికి నమ్మకంగా తప్పకుండా ఎవరైనా అలవాటైపోతే చాలు వారితో సులభంగా మెలగడానికి ఎంతో ప్రయత్నిస్తారు. వీళ్ళు చాలా నమ్మకస్తులు. ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తారు. అయితే కొన్నిసార్లు వీళ్ళు చాలా మొండిగా కూడా ఉంటారనమాట. తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తారు. వినడానికి ఎవరైనా చెప్పినటివి అసలు ఇష్టపడరు. తమ ఆలోచనలే సరైనవని అనుకుంటారు. కొన్నిసార్లు మరి ఎక్కువగా ఆదర్శాలకు పోయి వాస్తవానికి దూరంగా ఉంటారు. అయినా సరే వీళ్ళలో ఉండే మంచి గుణాలు, సమాజం పట్ల ఉండే బాధ్యత, కొత్తదనాన్ని ఆహ్వానించే తత్వం, ఏదైనా కుంభరాశి వాళ్ళు ఎప్పుడు ప్రత్యేకంగా నిలుస్తారండి. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. కుంభరాశి వాళ్ళకి ఒక మంచి శుభవార్త. మే 12 సోమవారం రోజు ఆ శని భగవానుడు అంటే బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈయన ఇక్కడ ఈ మార్పు అనేది కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా మన కుంభరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని తెస్తుందని చెప్పవచ్చు. ఇంకా సాధారణంగా గురువుగారు ఏడాదికి ఒకేసారి రాశి మారుతూ ఉంటారు. అలా ఎప్పుడు మే 14 తేదీన వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి వస్తారనమాట. గురువుగారు ఇలా రాశి మారడం అంటే కొన్ని రాశుల వాళ్ళ జీవితాల్లో ఒక పెద్ద మార్పు వచ్చినట్లే. వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళడమే కాకుండా ఇన్నాళ్ళు ఆగిపోయిన శుభకార్యాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఒక పండగ వాతావరణం తప్పకుండా మొదలైనట్లేని మనం భావించాలి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు తప్పకుండా రేపటి రోజున పూర్తి అవుతాయి, ముందుకు తప్పకుండా సాగుతాయి. ఇది నిజంగా చాలా అంటే చాలా మనకు శుభకరమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఇక ఏదైనా కానీ కుంభరాశి వారికి ఒక యోగం అని చెప్పాలి. మొట్టమొదటగా పంచమ స్థానంలో గురువు రావడం వల్ల కుంభరాశి వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు ఒక తీపి కబురు. వైద్యపరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయినా ఇప్పుడు గురుబలం వల్ల సహజంగానే గర్భధారణకు అవకాశాలు మెరుగవుతాయి. సంతాన ప్రాప్తికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ ఇప్పటికే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మీకు సంతోషం కలుగుతుంది. వాళ్ళు చదువుల్లో బాగా రాణిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాళ్ళ ప్రవర్తనలో మంచి మార్పులు వస్తాయి. పిల్లలతో మీ అనుబంధం మరింత బలపడుతుందన్నమాట. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి మీరు తప్పకుండా ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. పిల్లల విజయాల వల్ల సమాజంలో మీకు గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఇది మొదటి శుభవార్త. రెండో శుభవార్తగా ఏమిటంటే పెళ్లిళ్ళ గురించి చాలా కాలంగా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. కుంభరాశి యువతి యువకులకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం నుంచి మీరు ఊహించని విధంగా ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అంతా చకచక జరిగిపోయి పెళ్లిపీటల వరకు వెళ్తుందన్నమాట. పెద్దల ఆశీస్సులతో బంధుమిత్రుల సమీక్షంలో వివాహం ఘనంగా జరుగుతుంది. ఈ సమయంలో కుదిరే సంబంధాలు చాలా కాలం అన్యోన్యంగా ఉంటాయి. మూడవ శుభార్త ఏమిటంటే ఇప్పుడు పెళ్ళైన దంపతుల మధ్య ఏవైనా మనస్పర్ధలు, గొడవలు ఉంటే అవన్నీ కూడా ఈ గురు సంచారం ప్రభావంతో సమస్యలన్నీ పోతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమై భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ పెరుగుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరిలోనూ సంతోషంగా గడుపుతారు. ఇంకో అద్భుతమైనటువంటి 4వ శుభవార్త ఏంటంటే గృహ ప్రవేశం చేసే అవకాశం కూడా బలంగా ఈ కుంభరాశి వారికి
కనిపిస్తుంది. సొంత ఇల్లు కట్టుకోవాలనే కల చాలామందికి ఉంటుంది. ఆ కల నెరవేరే సమయం ఇది. కొత్త ఇల్లు కొనడం, కడుతున్న ఇల్లు పూర్తి కావడం, అది ఇంట్లోకి మారాలనుకుంటే మంచి ఇల్లు దొరకడం కానీ ఇలా జరుగుతాయన్నమాట. కుటుంబంతో కలిసి కొత్త ఇంట్లోకి ఆనందంగా అడుగు పెడతారనమాట. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన శుభవార్తగా నిలిచిపోతుంది. మీరు ఏవైతే పనులు చేయాలని అనుకుంటున్నారో అవి ఇన్నాళ్ళు ఏవో కారణాల వల్ల ఆగిపోయి ఉండొచ్చు. అలాంటి పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి. డబ్బు సమస్య వల్ల ఆగిపోయిన పనులు, లేదా మనుషుల సహకారం లేక ఆగిపోయిన పనులు, లేదా అనారోగ్యం వల్ల ఆగిపోయిన పనులు, ఇలా ఏ రకమైన అడ్డంకి అయినా సరే ఇది తొలగిపోయి మీ పనుల వల్ల అనుకున్నట్లుగా అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఇది మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. ఈ కాలంలో మీరు ఎక్కువగా శుభవార్తలు వింటారనమాట. ఇంకా ప్రమోషన్లు కావచ్చు, పిల్లల చదువు గురించి కావచ్చు, కుటుంబంలో ఎవరికైనా పెళ్లి కుదరడం కావచ్చు, ఆర్థికంగా ఏదైనా పెద్ద లాభం రావడం కావచ్చు, ఇలాంటి మంచి వార్తలు వినడం మీ మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. ఇది 5వ శుభవార్త. ఏమిటంటే నిరుద్యోగస్తులకు ఒక వరం లాంటి సమయం. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదని బాధపడే వారికి వాళ్ళు ఆశించిన వాళ్ళ అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంటర్వ్యూలలో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఉద్యోగం మారాలనుకునే వారికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. జీతం విషయంలో కూడా సంతృప్తికరంగా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మీకు లాభాలు పెరుగుతాయి. వ్యాపారంలో విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. మీ ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ సక్సెస్ అవుతాయి. పోటీదారుల నుండి కూడా మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. కుంభరాశి వారికి 5వ స్థానంలో గురువు ఉండడం వల్ల విద్యార్థులకు కూడా చాలా మంచిది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రత బాగా ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఉన్నత చదువుల కోసం ప్రయత్నించే వారికి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే కోరిక ఉన్న వారికి ఈ అవకాశం తప్పకుండా లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. నాలెడ్జిని సంపాదించడంలో ముందుంటారు. సృజనాత్మకత రంగాల్లో ఉన్న వారికి, అంటే రచయితలు, కళాకారులు, సంగీత విద్వాంసులు, నటీనటులు వంటి వారికి వాళ్ళ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వాళ్ళ తప్పకుండా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వాళ్ళ పనులకు ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా కూడా ఈ సమయం కుంభరాశి వారికి చాలా బాగుంటుంది. అనుకోని ధనలాభాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మీకు ఎవరితోనైనా సహాయం అయితే రేపటి రోజున అందబోతుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు తప్పకుండా సాధిస్తారు. దైవానుగ్రహం తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మరికొన్ని విషయాల గురించి గుర్తుపెట్టుకోవాలి. గురువు నాలెడ్జ్కి, నీతికి, ధర్మానికి కారకుడు కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు మంచి పనులు చేయడం, ధర్మబద్ధంగా నడుచుకోవడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి చేస్తే గురువు యొక్క అనుగ్రహం ఇంకా ఎక్కువగా మీకు లభిస్తుంది. గురువులను గౌరవించడం, విద్యార్థులకు సహాయం చేయండి. తప్పకుండా గురువారం నాడు సాయిబాబాని కానీ, దత్తాత్రేయుని కానీ, లేదా మీ ఇష్టదైవాన్ని కానీ పూజించడం, సోమవారం రోజు శివుడిని ఆరాధించడం తప్పకుండా చేస్తూ ఉండండి. మీకు మంచి ఫలితాలైతే వస్తాయి. ఇంకా పసుపు రంగు వస్తువులను దానం చేయడం, పసుపు రంగు బట్టలు ధరించడం, ముఖ్యంగా సోమవారం రోజు మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి ఈ గురు సంచారం ఒక వరం లాంటిది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు, విజయాలు మీ వెంటే నడుస్తాయి. మీ కలలన్నీ నెరవేరే సమయం ఇది. మీ కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది. మీరు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పొచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఎలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. వారు శివారాధన చేసుకోవడం వలన మీకంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే తప్పకుండా శనీశ్వరుడిని నమ్మకంతో పూజిస్తే కనుక శని భగవానుడు ప్రసన్నుడై మీకు అంతా కూడా శాంతిని ప్రసాదిస్తాడు. ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు కూడా చదవడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. సో విన్నారు కదండి, కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.